నామినేషన్స్లో వచ్చేసరికి మనకి నామినేషన్స్ ప్రోమోలో అంటే రేపటి ప్రోమోలో మీరు ఇప్పుడు చూస్తున్నారు, రేపు మార్నింగ్ చూసినా మీకు ప్రోమోలో నామినేషన్స్లో ఫస్ట్ చూపించింది సోనియా వర్సెస్ ప్రేరణ. అసలు ప్రేరణ ఎవరు? అసలు ప్రేరణ నిన్నటి ఎపిసోడ్లో అసలు ఒక్కసారి కూడా కనిపించింది లేదు, మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమో మరి నేను అబ్జర్వ్ చేసింది ఏంటో కానీ నాకు ఒక్కసారి కూడా తనకి స్క్రీన్ స్పేస్ దొరకలేదు. తన ఒక్కరు పృథ్వీరాజ్ ఒక్కరు వీళ్ళిద్దరి అసలు ఏం మాట్లాడలేదు, ఊసలేదు, అసలు ఇంట్లో ఉన్నారా అన్నట్టు అనిపించింది. ఎందుకో చాలా సైలెంట్గా ఉన్నారు. మరి వాళ్ళ గేమ్ ఇంకా రివీల్ అవ్వట్లేదా ఏంటన్నది తెలియదు కానీ చాలా దారుణంగా ఉన్నారా అన్న టైంలో ప్రోమో వచ్చింది. ఏం ప్రోమో? ప్రేరణ వస్తే సోనియా ఫస్ట్ డే నుంచే రబలాడిచ్చేస్తుంది మొత్తం ఇంట్లో అందరినీ. ఇల్లు ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. తన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అది ఓవర్ ద బోర్డ్ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, అది వేరే విషయం. బట్ తనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అక్కడ. కానీ సోనియా ప్రతి విషయంలోనే గెలుపుకుంటుందని చెప్పలేం కానీ మోస్ట్లీ ఇది ఎక్కువగా ఉంది కాబట్టి సో అదైతే కొంచెం ఎక్కువగా ఉంది. సో దానికి ప్రేరణకి గొడవ అయితే అయింది, సోనియాకి ప్రేరణకి. నామినేషన్స్లో వ్యాలిడ్ పాయింట్. అండ్ ఇంకోటి చెప్తున్నా, నామినేషన్స్లో బేబక్క ఖచ్చితంగా ఉంటుంది, 100% గ్యారంటీ. అండ్ 100% ఉంటుంది. కుదిరితే మ్యాక్సిమం ఫస్ట్ వీక్ బేబక్కే ఎలిమినేట్ అయ్యింది. ఫస్ట్ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా బేబక్కే వెళ్ళిపోద్ది మ్యాక్సిమం. సో ఇది నేను చెప్పాను అనుకో, మ్యాక్సిమం ఫస్ట్ వీక్ కాకపోయినా సెకండ్ వీక్ కూడా అంతే. నేను చెప్తున్నా ఫస్ట్ వీక్ మ్యాక్సిమం బేబక్కే. నాకు తెలిసి నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారు కూడా మ్యాక్సిమం ఇంకా మనకి లైవ్లో ఏం రాలేదు కాబట్టి జస్ట్ షూట్ చేశారు కాబట్టి అంతేం లేదు, మామూలుగా నార్మల్గానే జరుగుతుంది. లైవ్ కూడా మీరు చూడలేదు, నేను చూసి రివ్యూ అని ఎలా చెప్పగలను? మీరు చూస్తే నేను దాన్ని బట్టి మన పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఏంటనే చెప్పగలను. మీరు చూడకుండా నేను ఏదో గాల్లో దీపం పెట్టినట్టు ఉంటుంది కాబట్టి సో అది మనకి నో నీడ్. సింపుల్గా నామినేషన్స్లో వచ్చేసరికి మనకి సింపుల్గా వీళ్ళ అంటే ఈ ఎవరైతే చీఫ్స్ అయ్యారో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి అంటే వాళ్ళని నామినేట్ చేయడానికి మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఉంటుంది కదా. అండ్ లాస్ట్లో స్వాప్ అని పెడతారు బిగ్ బాస్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు. లిమిట్లెస్ అన్న పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇంకా దానికి అడ్డు అదుపు లేదు. సో మ్యాక్సిమం నామినేషన్స్ ఎలా జరిగితే అలా జరిగితే అని చెప్పలేం కానీ బేబక్క 100% ఉంటుంది నా గెస్ ప్రకారం. అండ్ ఆల్సో నాగమణికంట కూడా ఉంటాడు. అండ్ అలాగే వీళ్ళు ఉంటాడు, భాష ఉంటాడు, బేబక్క వీళ్ళు ఉంటారు. అండ్ మోర్ ఓవర్ అబ్బాయిల్లో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపించారు? అబ్బా నిఖిల్ అంటే ప్రతి దాంట్లో నేనున్నానని చెప్పి పూసుకుంటూ అనిపించింది. ఎక్కువ తను సంబంధం లేకపోయినా ప్రతిదీ తలదూర్చినట్టు, అంటే తనకు ఆ నేచర్ ఏమో మనకు తెలియదు కానీ ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ ఉండడం ఎంతవరకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటే ఒక విషయంలో ప్రతి విషయంలో ఉండొచ్చు, బట్ మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మనోడు అంటే ఒక మంచి పాయింట్ మాట్లాడాడు నబీల్ అఫ్రీద్. ఏం మాట్లాడంటే, నువ్వు మాట్లాడలేదు, నీకు క్యాపబిలిటీ లేదు అని అడిగినప్పుడు నువ్వు నన్ను మాట్లాడిస్తలే కదా, ఇప్పుడు నువ్వే మాట్లాడేస్తాను అన్నాడు. అక్కడ ఎందుకో కానీ నాకు అనిపించింది ఏంటంటే మా అయితే టాప్ 3లో ఉన్నాడు కానీ టాప్ 1 కొట్టే క్యాండిడేట్ కాదు నిఖిల్. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి ఎంత ఉన్నా కానీ తన మైండ్ సెట్గా ఏంటో కానీ నాకు తెలిసి కొట్టలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటుంది. అండ్ మీకు ఇప్పుడు వచ్చి అసలు ఈ గేమ్ ప్లే చూసారు కదా, 2 రోజులు ఆట చూశారు, లైవ్ చూస్తే లైవ్ అంటే ఎవరు మీకు కప్పు కొట్టే వ్యక్తిలా అనిపిస్తున్నారు? అంటే మీ పర్స్పెక్టివ్లో ఎవరు ఉన్నారు? సింపుల్గా చెప్పండి. నాకు తెలిసి నేను అనుకున్నాను నిన్నటి వరకు నాగమణికంట ఎపిసోడ్కి మారిపోద్ది కదా, ఎందుకు ఈరోజు పృథ్వీరాజ్ అనిపిస్తున్నాడు. పృథ్వీరాజ్ మరి తను ఇప్పుడే ఎమోషనల్ అయింది లేదు, పెద్దగా మాట్లాడింది లేదు. అంటే అందరి గురించి ఒక్కొక్క ఐడియా ఉంది, వీడు ఎలా ఉంటాడు, భాష ఉన్నాడంటే కొంచెం ఇలాగ తన జోలికి వస్తే ఇలా రెచ్చిపోతాడు, ఇలా ఒక్కొక్క ఐడియా ఉంది. బట్ పృథ్వీరాజ్ వచ్చేసరికి ఏ ఐడియా లేదు. అంటే మనోడు ఐడియా ఎదుటికి తెలియకపోవడమా, లేకపోతే స్క్రీన్ ప్లేస్ దొరికినా మన ఎడిటర్ లేపేశాడా ఏంటనేది తెలీదు. ఎందుకో పృథ్వీరాజ్ కట్అవుట్కి కొంచెం విజయ్ దేవరకొండ వైఫ్ అయితే వస్తున్నాయి, జూనియర్ విజయ్ దేవరకొండ నుంచి హెయిర్ స్టైల్ కానీ మొత్తం వేరే లెవెల్గా ఉంది. సో మనోడు కొట్టచ్చేమో మ్యాక్సిమం. మరి నామినేషన్స్లో చూడాలి, నామినేషన్స్లో ఎవరైనా నామినేట్ చేస్తే అప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాడో. నాకు వచ్చి అంటే డే 1 చూసిన ఎపిసోడ్ దాన్ని బట్టి పృథ్వీరాజ్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే అందరినీ ఒకసారి చూసాం, వీడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, వాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అని. బట్ అక్కడ పృథ్వీరాజ్ ప్రేరణ వీళ్ళిద్దరిని అయితే చూపించాల. బట్ ప్రేరణని మనకి నామినేషన్స్ ఎప్పుడు చూపించారు. సో పృథ్వీరాజ్ అన్నది కొంచెం చూడాలి. అని పృథ్వీరాజ్ అనుకుంటున్నాను నేను, ముందు నాగమణి కంటే అనుకున్నా. మేబీ వ్యారీ అయితే ఉంటుంది కదా డైలీకి. సో ప్రోమోలో నామినేషన్స్ అయితే రసవత్తరంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ఏదో లింకులు ఏదో పెడుతూనే ఉంటాడు బిగ్ బాస్. అండ్ మోర్ ఓవర్ రెమ్యునేషన్స్ ఇవి అవి అని చెప్పి చాలామంది రెమ్యునేషన్స్ ఇవేనని చెప్తున్నారు. ఆ రెమ్యునేషన్స్ ఇవన్నీ నేనేం చెప్పను కానీ, ఎందుకంటే అది పర్సనల్గా వాళ్ళకి ఆ బీబీ టీంకి తప్ప మిగతా ఎవరికి తెలియదు. బయటికి తెలిసినవి సగం వాస్తవం సగం అవాస్తవం. అంటే
అది ఎగ్జాక్ట్ కరెక్ట్ అని చెప్పలేం, అలాగే తప్పు అని చెప్పలేం. ఒక ఇంచుమించుగా ఒక 30-40% రైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అదైతే మీరు నమ్మకండి. సో మ్యాక్సిమం మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, అంటే మరీ రెమ్యునరేషన్ అది పబ్లిక్ ఎవరు పెట్టరు. వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళకున్న డేట్స్ బట్టి, వాళ్ళ అడ్జస్ట్మెంట్ బట్టి వాళ్ళైతే ఉంటుంది, కుదుర్చుకుంటారు. అది పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీకే చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటారు అది. సో అది ఎవరు రెమ్యునరేషన్ చెప్పినా ఏం నమ్మకండి. సో అది అంతా పక్కన పెట్టండి. బిగ్ బాస్ హ్యాపీగా చూసి హ్యాపీగా చిల్లవండి. ఇంకా ప్రోమోలో వచ్చేసరికి అదే నామినేషన్స్లో ఇంకా నాకు తెలిసి యస్మి ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ని అయితే నామినేట్ చేస్తుంది, ఖచ్చితంగా సోనియాని అయితే నామినేట్ చేస్తుంది నా గెస్ ప్రకారం అయితే. అండ్ నైనిక కూడా కొంతమంది ఉన్నారు రఫ్ క్యాండిడేట్స్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వీళ్ళ నామినేట్ చేయాలని. బేబక్కకి ఎక్కువ ఓట్లు పడతాయి అనుకుంటున్నాను నేను నామినేషన్స్లో. మీరెవరికి ఎక్కువ ఓట్లు పడతాయి అనుకుంటున్నారు నామినేషన్స్లో? అండ్ మోర్ ఓవర్ నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత మనకి ఈవినింగ్ ఇంకో నామినేషన్స్ ఎపిసోడ్ వస్తుంది, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ డే 1 మీకేం అనిపించిందో కింద కామెంట్ చేసింది. అండ్ బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు నచ్చారో చిన్న క్వాలిటీ చెప్తే ఓకే ఎలా ఉందా క్వాలిటీ, అంటే నేను చూడలేదా లేకపోతే మనోడు మెంటాలిటీ ఇదా అని నేను అర్థం చేసుకుంటా సింపుల్గా. సో బిగ్ బాస్ డే 1 అయిపోయింది. డే 2 ప్రోమో కూడా మనం ఆల్రెడీ రివ్యూ చేసాం, ఎనాలిసిస్ కూడా. కుదిరితే లైవ్ అండ్ సెకండ్ ప్రోమో కూడా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఇంకేం ఫరక్ పడుతుందో చాలా క్లియర్గా క్లియర్గా ప్రతిదీ మాట్లాడుకోవచ్చు. అండ్ నామినేషన్ వచ్చేసరికి రేపు జరిగిపోతే మనకి రేపు నైట్, అంటే మనకి ఈరోజు నామినేషన్ జరుగుతుంది కదా, మ్యాక్సిమం ఈరోజు జరిగిపోవచ్చు. ఈవినింగ్ 10:30కి ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంటే మనకి ట్యూస్డే నైట్ అయితే ఓపెన్ అయితే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డేకి అయితే క్లోజ్ అయిపోతాయి. ఈ 3 రోజుల్లోనే ఓటింగ్స్ అయి పడతాయి. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఏంటనేది తెలీదు. అండ్ చీఫ్స్కి వచ్చేసరికి బెడ్రూమ్స్, అంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అవేమి ఇంకా మనకి బిగ్ బాస్ ఏం మెన్షన్ చేయాల. ఖచ్చితంగా వాళ్ళకి సమ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడమా, లేకపోతే స్వాప్ చేయడం, అంటే నామినేషన్స్ దగ్గర ఎవరైనా వచ్చాడు స్వాప్ చేసి ఏదో ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో అది చూడాలి. బిగ్ బాస్ ఏం రివీల్ చేయట్లేదు అంత త్వరగా. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఇది రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.